ఆంధ్రప్రదేశ్లో కాపుల జనాభా ఎక్కువ. కాపులు ఎటువైపు ఉంటే అటువైపే ఆ కూటమికే అధికారం వస్తుంది, ఆ పార్టీకి అధికారం వస్తుంది అంటూ ఉంటారు. కాపుల రాజకీయ అస్తిత్వం పవన్ పొలిటికల్ ఎవల్యూషన్లో ఎంత మేరకు ప్రభావం చూపించింది అంటే ఏం చెప్తారు? నేను ఇంతకుముందు ఈ ప్రశ్నకు వాస్తవంగా నేను కొంత రవిశంకర్ పాక్షికంగా ఆన్సర్ చేశాను. ఏంటి అంటే డెఫినెట్గా మనము నచ్చినా నచ్చకపోయినా రాజకీయాల్ని కులాలు ప్రభావితం చేస్తాయి. చాలా సాఫిస్టికేటెడ్గా చెప్పడానికి కులం ఏంటి అని అంటాం, కానీ కులం లేని రాజకీయం ఎక్కడిది? మీకు కర్ణాటకలో ఒక్కలిగా లింగాయతుల మధ్య రాజకీయ ఆధిపత్యాలు లేవా? మీకు బీహార్లో యాదవులు, నాన్ యాదవ్ ఓబీసీలు, చమర్లు, నాన్ చమర్ దళితులని యూపీలో బీహార్లో లేవా? ఇవంతా మనము లేవని భ్రమపడతాం, కానీ వాస్తవమే కదా కులం. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్లు ఖచ్చితంగా కాపులకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే, కమ్మాస్తో పోల్చిన కాపులకున్న ప్రత్యేకత సోషల్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్తో ఐడెంటిఫై కావాలనే సెక్షన్ ఎక్కువ ఉంటుంది. అందుకే కాపులకు బీసీ రిజర్వేషన్ కావాలి అనే డిమాండ్ కూడా వచ్చింది. సోషల్లీ ఏమో అప్వర్డ్ మొబిలిటీ ఉంది, పొలిటికల్గానేమో మేము ముందుకు రావడం లేదని ఆవేదన ఉంది. అందువల్ల కాంగ్రెస్ రాజకీయాల్లో రెడ్డి డామినేషన్, రెడ్డి, వెలుమ, కమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు కులాలే రాజకీయాన్ని శాసించాయి. మొదట్లో బ్రాహ్మణ్స్ కొంత ఉన్నా ఆ తర్వాత కాలంలో బ్రాహ్మణ్ లీడర్షిప్ కంప్లీట్గా మార్జినలైజ్ అయిపోయింది. మీరు గమనించండి, ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన బ్రాహ్మణ్ లీడర్ అంటే మనకు దొరుకుడు కష్టం. తెలంగాణలో శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఎవరో ఒక్కరిద్దరు కనబడతారు, మీకు కంప్లీట్గా మార్జినలైజ్ అయిపోయారు. ఇక మిగతా అప్పర్ కాస్ట్లో వైశ్యాసు ఎప్పుడు లేరు, రోషే లాంటి వాళ్ళు కనబడ్డా. సో ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ మెజారిటీ ఓటర్లైనా వారు ఈ మూడు అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్నారే తప్ప వారికి ఇండిపెండెంట్ లేరు. మీరు గమనించండి, ఇప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రం వచ్చి ఇన్ని ఏళ్ళైనా 50% పైగా బీసీలున్నా బీసీలకు ఇవాళ ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు రాలే. మీరు గమనించండి ఇంతవరకు. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్, ఈ మూడు కులాలు రాజకీయాలను ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో కాపులు సహజంగానే ఎకనామిక్గా మేము మమ్మల్ని బీసీలుగా గుర్తించాలని డిమాండ్ ఉన్నా సోషల్గా, పొలిటికల్గా మేము కమ్మారెడ్డి, వెలమాలకు ఎక్కడ తక్కువ అనే ప్రశ్న మొదలైంది. అందులో కాపుస్కి వచ్చేవరకు ఏంటంటే కమ్మారెడ్డి కమ్యూనిటీస్కు కాపుస్కి వచ్చేవారు కాపుస్ ఒకే రకమైన హోమోజీనియస్ కాస్ట్ కాదు. అంటే కొంత హోమోజెనిటీ ఉంటుంది, కొంత హెట్రోజెనిటీ ఉంటుంది. కాపు, తెలగ, ఒంటరి, బలిజ, మున్నూరు కాపు, తూర్పు కాపు, ఇన్ని వర్షన్స్ ఉన్నాయి కదా. సో ఇన్ని వర్షన్స్లో మీకు కామన్ పొలిటికల్ ఐడెంటిటీ, కామన్ సోషల్ ఐడెంటిటీ సాధించడం ఒక డైమెన్షన్. ముఖ్యంగా తూర్పు కాపు, మున్నూరు కాపు మిగతా కాపు ఐడెంటిటీ మెయిన్ స్ట్రీమ్లో పూర్తిగా కలవరు. మీకు తూర్పు కాపు, మున్నూరు కాపు బీసీలకు కూడా అధిక గుర్తింపు రీత్యా చూసిన. సో కాపు ఆకాంక్షలు పొలిటికల్గా వ్యక్తీకరణ కాకుండా ఉన్నాయి. మీరు అన్నట్లు న్యూమరికల్గా చాలా బలమైన కమ్యూనిటీ, సోషల్లీ చాలా చాలా ఫెరోషియస్ కమ్యూనిటీ అయి కూడా ఎకనామిక్ అవకాశాలు ఆశించిన స్థాయిలో, అంటే కమ్మారెడ్డి, వెలమాస్తో పోలిస్తే ఎకనామిక్ అండ్ సోషల్ అండ్ పొలిటికల్ స్పేస్లో తమ న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఉన్నా కూడా, వాస్తవంగా వెలమాస్ న్యూమరికల్గా కూడా ఎక్కువ కాదు, కానీ తమ న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఉన్న ఆ రకమైన స్పేస్ రాలేదు. అది నిజం. అది తెలుగు సమాజంలో కాపుస్లో ఆ జెనైన్ ఆకాంక్ష ఉండడంలో తప్పలేదు, ఎందుకంటే దట్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ కదా. సో అందువల్ల మీకు రకరకాల రూపాల్లో అది రాజకీయంగా వ్యక్తీకరణ అయింది. మీకు వంగవీటి మోహనరంగ ఎక్స్పెరిమెంట్ చూసాం. తర్వాత మీకు ముద్రగడ పద్మనాభం కాపు రాజకీయ అస్తిత్వం చూసాం. హరిరామ జోగయ్య, దాస నారాయణరావు, చిరంజీవి, పవన్ కళ్యాణ్. ఇలా మీకు ఒక చిరంజీవి, పవన్ కళ్యాణ్ మినహాయిస్తే మిగతా నాయకులు ఒక విస్తృత సమాజానికి నాయకత్వం వహించలేకపోయారు. వారు ఎంత కాపుల ఐడెంటిటీ కొరకు ఎంత కొట్లాడినా ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒక కులం మద్దతు నీకొక అస్తిత్వాన్ని ఇవ్వటానికి, ఒక స్ట్రాంగ్ బేస్ ఇవ్వటానికి, ఒక సీడ్ మనీ, మీకు స్టార్టప్ భాషలో చెప్పాలంటే సీడ్ మనీ, లేదా ఒక కార్పొరేట్ భాషలో చెప్పాలంటే క్యాపిటల్, ఇనీషియల్ క్యాపిటల్, దానికి ఉపయోగపడుతుంది. కానీ అది గెలిపించదు, అధికారాన్ని తెప్పించదు. ఎప్పుడు కూడా అధికారం రావాలి అంటే ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు విస్తృతమైన సమాజానికి నాయకత్వం వహించాలి. అప్పుడే ఆ నాయకుడిగా ఎదుగుతాడు. తమ కులానికి మాత్రమే నాయకుడిగా ఉంటే ఎప్పుడు కూడా ఎదగడు. అందుకే మీకు ముద్రగడ్డ పద్మనాభం
కాపుల్లో ఒక రకమైన ఆరాధ్య దైవంగా ఒక దశలో ఎదిగినా కూడా తర్వాత క్రమంలో ముద్రగడ పొలిటికల్గా సక్సెస్ కాలే. మీరు ఆఖరికైనా ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే కారణం ఇదే. ఎందుకంటే విస్తృతమైన సమాజానికి నాయకత్వం వహించలేకపోయాడు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఆ మాటకొస్తే కాపు ఐడెంటిటీని దాటి విస్తృత సమాజానికి నాయకత్వం వహించారు. కానీ నేను ఇంతకుముందు అన్నట్లు చిరంజీవి వరకు ఒక రకమైన ఆకాంక్షలకు ప్రతినిధిగా చిరంజీవి పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోలుగా ఎదిగినప్పుడు కాపు సెక్షన్స్ మా సోషల్ ఎస్టీమ్కు ప్రతినిధులుగా వాళ్ళని చూశారు. అఫ్కోర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కాపులే లేరు, కాపులు కాని వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ డెఫినెట్గా కాపుల్లో మీరు లెక్క తీయండి, చిరంజీవి పవన్ కళ్యాణ్ మెగా అభిమానులే 90% అబౌవ్ ఉంటారు. మీరు కాపుల్లో మీకు మీ అభిమాన హీరో ఎవరని కాపులు ఇంటర్వ్యూ చేయండి, మీరు 90% అబౌవ్ ఉంటారు. కానీ చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో 90% కాపులు ఉండరు. మళ్ళీ వాళ్ళ అభిమానుల్లో కాపులు తక్కువనే ఉండొచ్చు, మెజారిటీ అన్ని కులాల వాళ్ళు ఉండొచ్చు. అందువల్ల కాపుస్ చిరంజీవిలో పవన్ కళ్యాణ్లో ఒక పొలిటికల్ ఆస్పిరేషన్ చూసినా వివిధ రాజకీయ కారణాల రీత్యా అది ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్గా రిఫ్లెక్ట్ కాలే. ఒక రాజకీయ కారణం ఇతర పార్టీలు అనుసరించిన ఎత్తుగడలు. ఇవాళ మీరు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ పైన ముద్రగడ పద్మనాభాన్ని ప్రయోగించింది, హరిరామ జోగయ్యను ముద్రగడ పద్మనాభం పరోక్షంగా ప్రయోగించింది, అంబటి రాంబాబు పేర్ని నాన్ని ప్రత్యక్షంగా ప్రయోగించింది. సో మీకు తెలుగుదేశం పార్టీలో కూడా బలమైన కాపు నాయకుల్ని ఉన్నారు. సో అందువల్ల ఒక కాపు టోటల్ కన్సాలిడేషన్ బిహైండ్ చిరంజీవి, బిహైండ్ పవన్ కళ్యాణ్ కాకుండా జాగ్రత్త పడ్డారు. మిగతా సామాజిక వర్గాల్లో కూడా అలా ఉండొచ్చు. కానీ మిగతా సామాజిక వర్గాల్లో ఉన్న ఒక డిఫరెంట్ పార్టీస్ అటు టీడీపీ కాంగ్రెస్ల మధ్య, టీడీపీ వైసీపీల మధ్య ఉన్నంత కన్సాలిడేషన్ కాపుల్లో లేకపోవడానికి కాపు పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ కారణం. అంటే కాపు పొలిటికల్ లీడర్షిప్ ఫ్రాగ్మెంట్ అయి ఉంది, కన్సాలిడేట్ అయి లేదు. మీకు మిగతా చూడండి, రెడ్డి లీడర్షిప్ కానీ కమ్మా లీడర్షిప్ చూడండి. తెలుగుదేశంలో రెడ్లు ఉండొచ్చు, వైసీపీలో కమ్మాస్ ఉండొచ్చు, లేరని అంటలేను. కానీ కమ్మా పొలిటికల్ లీడర్షిప్ ఫ్రాగ్మెంటెడ్ అయింది తక్కువ, రెడ్డి లీడర్షిప్ ఫ్రాగ్మెంట్ అయింది తక్కువ. వైసీపీ వెనకాల వాళ్ళు, టీడీపీ వెనకాల వీళ్ళు, ఒక లార్జ్ కన్సాలిడేషన్ కనబడుతుంది. టోటల్ కన్సాలిడేషన్ ఎప్పుడు ఉండదు. కానీ కాపులు ఆ రకంగా లార్జ్ కన్సాలిడేషన్ కాకుండా పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ అయ్యారు. ఆ పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ కావడం వల్ల పూర్తి స్థాయిలో కాపుల మద్దతు చిరంజీవికి లభించలేదు, పవన్ కళ్యాణ్ లభించలేదు. కానీ గణనీయమైన స్థాయిలో లభించింది. వారు కూటమిలో భాగమైనప్పుడు ఆ కూటమికి లభించింది. అందువల్ల జనసేన లభించకపోయినా జనసేన ఎన్డీఏలో భాగమైన 2014లో కానీ 2019లో కానీ కాపు ఓటు పూర్తిగా ఎన్డీఏకి పడ్డది. అందుకే మీకు 2019లో మాత్రమే వైసీపీ కాపు ఓటు తెచ్చుకోగలిగింది. అందువల్ల కాపు పొలిటికల్ ఆస్పిరేషన్స్ పవన్ కళ్యాణ్కి ఉపయోగపడలేదంటే ఖచ్చితంగా ఉపయోగపడ్డాయి. కానీ దాన్ని మించిన ఐడెంటిటీ కూడా పవన్ కళ్యాణ్కి ఉంది. మీరు గమనించండి, 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ 2019లో మాట్లాడితే నాకు అసలు కులమేది, నాకు మతమేది అని మాట్లాడేవారు. మీరు 2024 ఎలక్షన్స్కి ముందు ఇప్పుడు చూడండి, నేను కాపుని, అవును నేను కాపు బిడ్డను అని ఒక రకంగా ప్రత్యక్షంగా దాదాపు మీనింగ్ వచ్చేలా చెప్పుకుంటున్నాడు. నా కాస్ట్ అని కూడా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకు కూడా అర్థమైంది ఈ సోషల్ ఐడెంటిటీ తనకు ఉపయోగపడుతుంది అని. అంతకుముందు తాను కులాలకు అతీతం, మతాలకు అతీతం, సమాజంలో అందరి తరఫున అని. ఇప్పుడు సమాజంలో తాను అందరి తరఫున ఉన్నా నేను కాపు బిడ్డను అనేటువంటి డైమెన్షన్ కూడా చెప్తున్నాడు మీరు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ కాదు. కాపులు కోరుకునేది, పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకునేది, పవన్ కళ్యాణ్ జాయింట్ వెంచర్లో భాగం కావాలని కోరుకోవడం లేదు, పార్ట్నర్షిప్ ఫామ్లో పార్ట్నర్ కావాలని కోరుకోవడం లేదు. వాళ్ళైనా ఇండిపెండెంట్ లీడర్గా ఉండాలని కోరుకుంటున్నారు. అందువల్ల ఆ పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ పొలిటికల్ స్పేస్లో లేకపోవడం, ఆయన పార్ట్నర్షిప్ పొలిటికల్ స్పేస్లో ఉండడం, జాయింట్ వెంచర్ పొలిటికల్ స్పేస్లో ఉండడం కూడా కంప్లీట్ కాపు కన్సాలిడేషన్ కాకపోవడానికి కారణం. అందువల్ల పార్షియల్